వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. పేదలకు వస్త్రదానం చేయడం అభినందనీయమని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. గత 19 సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆయనను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ప్రముఖ సోషల్ వర్కర్ ఎంబీడీఓ సెక్రటరీ ఎస్ శేఖర్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా కార్యదర్శి శేఖర్ నిరుపేద వృద్ధ వితంతువులకు 200 మందికి చీరలు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు పీఎస్ఎస్ చైర్మన్ సి సురేందర్ రెడ్డి, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు జీజీపాల్, మహమూద్ జాకీర్ మరియు హమదియా ముస్లిం సంఘం జిల్లా అధ్యక్షులు వజీర్ బాబు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజి బాలరాజు పాల్గొని నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం చీరలు, బట్టలు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ నిరుపేదలకు వస్త్రదానం చేయడం అభినందనీయమని, గత 19 సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం కొనియాడదగినదని శేఖర్ ని శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్ కృపాకర్, మండల వినెట్స్ డి వెంకటన్న, ఎస్ ఎర్రన్న, వింధ్య, కె గుండన్న, రఫీక్, బండి బషీర్, బాలరాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. దయామేడ కరుణామేడ నూతన సంవత్సరం 2025 సంవత్సరం మేము చూసే భాగ్యం మాకు ఈ యొక్క మంచి కార్యక్రమం ప్రభావ మేము సంతోషించడానికంటే ఇతరులను, పేదవారిని కనికరించాలి, వారిని ఆదరించాలి, ఆహారం ఇవ్వాలని ఈ యొక్క వాక్యంలో ఉంటున్నారు. కాబట్టి పాట సంతోషం పొందేను, సంతోషం పొందేను, సంతోషం పొంగి పొందేను, పాపం కడిగెను, సంతోషం పొంగి పొందేను, సంతోషం పొంగి సంతోషం పొంగి ఈ సందర్భంగా మన మాజీ కోఆప్షన్ సభ్యులు, జిల్లా దళిత సంఘం అధ్యక్షులు, దళిత క్రైస్తవ సంఘం జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జీజీ పౌల్ గారిని మాట్లాడుతుంది. Bache, close the doors.
మన పిఎస్సిఎస్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారికి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దళిత సంఘం క్రైస్తవ సంఘం అధ్యక్షులు మాజీ కోఆప్షన్ సభ్యులు జీజీ పవన్ గారికి, మా సంఘ చైర్మన్ జగన్ మోసే గారికి, అదే మాదిరిగా మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలరాజు గారికి, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మామూలు గారికి, జాకీరమ్మ గారికి, మాజీ వార్డు సభ్యులు ఎర్రన్న గారికి, దళిత సంఘం నాయకుడు గుండన్న గారికి, అదే మాదిరిగా మనందరికీ పరిస్థితులు ఆపదంటే నేనున్నా అని పలకరించే ఆప్తులు ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మధుబాబన్న గారికి, జిల్లా మాజీ అధ్యక్షులు వారికి, తర్వాత నా మిత్రులు రఫీక్ గారికి, బషీర్ గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మిత్రుడు రఫీక్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నుంచి జయకరంగా జరిపించిన ముఖ్య అతిథులందరికీ మా పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డబ్బులు ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, రకరకాల మ్యారేజ్ ఏదైనా చేయొచ్చు. దీనివల్ల నీ పొరుగుని నువ్వు బాగుండాలంటే ఇతరులను ప్రేమించు. నీ పొరుగువాన్ని ప్రేమించిన మాట చాలా రకాలుగా 1000 రకాలు చెప్పుకోవచ్చు. ఆ విధంగానే మనం బాగుండే ఇతరులను ప్రేమించాలి. ఈ నూతన సంవత్సరంలో శేఖర్ జక్కర్ ఆయన మరి ఏ విధంగా అయితే ఇవి సేకరించి మరి కుటుంబం ద్వారా లేదా పెద్దల ద్వారా ఈ మంచి కార్యం తన ఉంటూ తన పొరుగు వారనగా మీరు ఉన్నటువంటి మనకు వృద్ధాపంలో ఉన్న వారు అందరి కొరకు ఈ మంచి కార్యం చేస్తున్నారు కాబట్టి దేవుడు వారిని దీవించాలి. ఈ విధంగా ఇంకా కొందరు కూడా ఎవరైతే చేస్తారో వారందరూ దీవించాలి. ఈ మంచి కార్యక్రమం ఇచ్చిన పెద్దలను, ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వారి కుటుంబాన్ని దీవిస్తూ మరి మీరు కూడా ఆయన బహుమానం ప్రేమతో ఇచ్చిన తీసుకొని దాన్ని ఇది అది అనకుండా ప్రేమతో ఇచ్చిన దాన్ని అది 10 లక్షలు అనుకోవాలి, 10 రూపాయలు వస్తుంది కానీ మాకు ఉచితంగా వచ్చింది కాబట్టి దాన్ని మేము ప్రేమ శేఖరు దీన్ని 10-15 ఏళ్ళ నుండి ఎలా నడుపుతున్నారు అనేది అందరూ కూడా గుప్తంగా చెప్పారు. అయితే ఇందులో నా ఉద్దేశం కూడా ఒకటి ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎంతో మంది ఎంతో డబ్బున్న వాళ్ళు ఓ పండుగ రాని లేకపోతే కొత్త సంవత్సరాలు ఏమున్నా కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబాల వరకు మేము బాగుండాలి అని చెప్పి కొత్త బట్టలు ధరించడము, వాళ్ళ ఇంటి వరకు పండుగలు చేసుకోవడం, అలాంటి కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ శేఖర్ చేసేది ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా మంచి మనసుతో మంచి హృదయంతో నా వంతు నేను కూడా లేని వాళ్ళు ఎవరైతే ఉంటే అందరికి కూడా కొత్త వస్త్రాలు పంపిణీ చేసి వాళ్ళలో కూడా ఆనందం చూడాలనే ఒక కోరికను శేఖర్ చేస్తున్నందుకు శేఖర్కి ముఖ్యంగా ఈ సభ ద్వారా నేను అభినందిస్తున్నాను. ఆ శేఖర్ కుటుంబాన్ని కూడా భగవంతుడు ఎల్లవేళలా మంచిగా చూడాలని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి శేఖర్ ఈ కార్యక్రమాలని ఇంకా మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను కంటిన్యూ కొనసాగించాలని కోరుకుంటూ సెలవు.